అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుందన్న. రోజు ఏదో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నారు. దిశ యాప్ ఉంది కానీ తను ఓపెన్ చేసి కాల్ చేసే అంత టైం కానీ లేనప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏంటన్నా? సమాజంలో ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళే మహిళల్ని ఎగతాళి చేసే విధంగా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే ముఖ్యమంత్రి గారు నుంచుని ఏనాడు ఖండించలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రోత్సహిస్తాడు. దానివల్ల ఈ రోజు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే పాలకులే అంత రెక్లెస్ గా కేర్లెస్ గా ఉంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించడం. అమ్మా చంద్రబాబు నాయుడు గారు అంటే రౌడీ షీటర్లకి ఈ గలాటా చేసే బ్యాచ్ కి భయం. ఎందుకంటే ఆయన ఎవరిని వదిలిపెట్టరు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ తప్పకుండా చేస్తారు. ఇంకో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చట్టాలు అందరికీ సమానంగా అమలు చేసేవారు, ఒకరికి చుట్టాలుగా మార్చేవారు కాదు. ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకటి, చట్టాలని బలోపేతం చేయాలి, అమలు చేయాలి. దాంతో పాటు తల్లి కేజీ నుంచి పీజీ వరకు మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలమ్మా. మహిళల్ని గౌరవించాలనేది కేజీ నుంచి మనం నేర్పించాలి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నేను చూశాను తల్లి, హాస్టల్లో మహిళలకి ఎక్కువ హక్కు కల్పిస్తారు. దానివల్ల మహిళల పైన దాడులనే జరగదు తల్లి. ఒక మెరుగైన విధానం తీసుకురావాలి. మహిళలకి ప్రత్యేక గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మనం చదువులో తీసుకురావాలి. అది కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేసినప్పుడు అది తప్పనిసరిగా చేపడతాం.